9 టీవీ డిజిటల్కి స్వాగతం. కృష్ణాదేవపేటలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు. ముఖ్య అతిథిగా నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్. గొలుగొండ మండలం కృష్ణాదేవపేటలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు గురువారం ఘనంగా నిర్వహించారు. చక్కా వెంకట పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివప్రసాద్, అనకాపల్లి జిల్లా పోలీసుల సౌజన్యంతో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ, బుద్ధితో కాకుండా జ్ఞానంతో ఆలోచించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. విద్యార్థులు కంగారు పడకుండా ఉత్సాహంగా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. అనంతరం నాతవరం ఎస్ఐ వై తారకేశ్వరరావు, వ్యాపారవేత్త బొప్పన హరి సమకూర్చిన విలువైన క్రీడా దుస్తులను యండమూరి వీరేంద్రనాథ్ కృష్ణదేవపేట ఎస్ఐ రిషికేశ్వరరావు చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సోజూన్ జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి మా దృష్టిలో. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ నావలిస్ట్, గ్రేట్ ఫిలిం డైరెక్టర్, రైటర్, చార్టర్డ్ అకౌంటెంట్, మోటివేటర్. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు కేడీపేట మా స్వగృహంలో మా ఊర్లో ఈరోజు ఉండడం కూడా మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈరోజు గురువు గారు మా దగ్గర రావడం కూడా అంత గొప్ప వ్యక్తి మన ముందున్నారు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి ఏదైతే చెప్తున్నారో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీరు మనసు పెట్టి ఆలోచించి రేపు మీ జీవితానికి ఒక మైలు రాయిగా ఈ రోజుని ఏర్పరచుకొని రేపు మీరందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ స్టూడెంట్స్గా మీకు, మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకురావాలి. అలానే యండమూరి వీరేంద్రనాథ్ గారి గురించి చాలా చెప్పాలి, కానీ సమయానుభవం ఆల్రెడీ 1.5 hours లేట్ అయింది. అందువల్ల చాలా చిన్న 2-3 విషయాలతో క్లోజ్ చేస్తున్నాను. సార్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ చార్ట్ అకౌంటెంట్. సిఏ అన్న ఒక కోర్సుని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా చదివే కోర్సుని ఆయన 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేశారు. అంత గొప్ప వ్యక్తి మన ముందున్నారు. అప్పట్లో ఇప్పుడు మనందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా FB, ఇన్స్టాగ్రామ్. నవలా ప్రేమికులైతేనేమి, తెలుగు ప్రజలు అభిమానించి ఆదరించి ఆయన్ని ఎప్పుడైనా ఒక్కసారి చూసినా చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది. అలాంటిది ఆయన్ని నేరుగా కలిసే అవకాశం, ఆయన మాట నేరుగా వినే అవకాశం మనకి కలిగింది. ఆ అదృష్టం మనకు కలిగింది. అలాంటి మన వీరేంద్రనాథ్ సార్కి నా నమస్సమాంజలి. అలాగే వేదిక దిగునున్న మీడియా మిత్రులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మన శివప్రసాద్ గారి ద్వారా మనం ఇది నిర్వహించాం. ఆయనే ముందుగా చొరవ తీసుకొని ఇలా మన దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఒక ప్రోగ్రాం సార్తో కండక్ట్ చేద్దాం అని ఆయన చొరవ తీసుకొని మన దగ్గరకు రాగానే మనం కూడా అంతటి వ్యక్తి యొక్క కార్యక్రమాన్ని ఆయన చూస్తున్నారు. అలా ఈ రోజునని వారం రోజుల నుంచి కూడా ఎప్పుడెప్పుడు చూడాలా, ఆయన ప్రసంగాలు ఎప్పుడెప్పుడు వినాలా అని వారం రోజుల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న రోజు ఇది. ఎంతో ఆనందంగా ఉంది. ఎందరో పెద్దవారు కూడా ఆయనతో మాట్లాడాలని, విఐపీలు, పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఆయనతో మాట్లాడాలని, ఆయన ముందు నిలబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మాకందరికీ కూడా ఇంత మంచి పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఆయన ముందు కూర్చొని ఆయనతో ఆయన మాటలు, ప్రసంగాలు వినేటట్టు మాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతోగానో గర్విస్తున్నాము విద్యార్థులుగా. అయితే నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను వీరేంద్రనాథ్ గారు రాసిన విజయానికి 5 మార్గాలు అనే ఒక పుస్తకాన్ని చదివాను. అది చదివి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. విజయానికి అదృష్టమే కాదు,
మన యొక్క హార్డ్ వర్క్, మనం వెళ్ళే మార్గం వల్ల మనకి విజయం వస్తుందని ఎంతో నేను నమ్మాను. ఆ ఒక్క పుస్తకం వల్ల. దానికోసం నేను ఒక 1 minute మాట్లాడాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటి లక్ష్యం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏం చేయాలనుకుంటున్నావో, అసలు నీ దిశ ఏంటో, మొత్తానికి నువ్వేం చేయాలనుకుంటున్నావో నిర్ణయించేది లక్ష్యం. ఆ లక్ష్యం ఉంటేనే ఆ లక్ష్యాన్ని చేరగలవు. తర్వాత రెండోది ఆత్మవిశ్వాసం. చాలా మంది కూడా నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని మనల్ని నిరాశపరుస్తూ ఉంటారు. కానీ నీ మీద నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని నువ్వు చేయగలవు అని నీలో ధైర్యాన్ని పెంచి నీలో ఉన్నట్లయితే అది కూడా ఒక విజయంలో ఒక నిదర్శనం అని చెప్తుంది. తర్వాత ప్రణాళిక, పునాది, పిల్లర్స్ అన్ని కూడా బలంగా వేసుకొని క్రమబద్ధంగా ఇల్లు కట్టినట్లయితేనే ఆ ఇల్లు ఎంతో బలంగా. చాలా వేగ స్థాయి మరి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పాయింట్స్ మా నాన్నగారు నాకు చెప్పారు. అందుకే 6వ క్లాస్ ఒకసారి ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడకండి. కష్టపడటం అంటే ఏంటి? మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యూటిఫుల్ అనుకుంటూ వెళ్తారా, అబ్బా దరిద్రం అనుకుంటూ వెళ్తారా? అనుకుంటారా? మరి ఎందుకు వెళ్తున్నారు? పెళ్లి చేసుకోవచ్చు. చదువు ఎందుకు వెళ్తారు? మరి చదువుకోవాలంటే అబ్బా అనుకోవటం ఎందుకు? నేను రాత్రి బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా నేను నిలబడి మాట్లాడుతున్నాను కదా. నేను కష్టపడుతున్నానా, ఆనందిస్తున్నానా? నేనే కష్టపడితే నేను రావడం ఎందుకు? ఇంత దూరం కష్టాన్ని ఇష్టంగా తీసుకోవడం ఏంటమ్మా? నీకు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది లేదు. కష్టాన్ని ఇష్టంగా తీసుకోవడం ఏంటి? కష్టం కష్టమే, ఇష్టం ఇష్టమే. కష్టం 2 రకాలుగా వస్తుంది. ఒకటి, శరీరం సహకరించకపోతే కష్టం, ఈ పని నేను ఎత్తలేను, కష్టం. మనసు ఇష్టపడకపోతే కష్టం. మీకు చదువు మనసు ఇష్టపడటం లేదా, శరీరం ఇష్టపడటం లేదా? మరి ఎప్పుడు ఇష్టపడే పనులు ఎప్పుడు చేస్తారు? ఉద్యోగం ఇష్టం లేదు, చదువు ఇష్టం లేదు, ఇష్టమయ్యే పనులు ఎప్పుడు చేస్తారు? అమ్మా, భయంతో నిలబడలేవు. భయం పోవాలంటే నిలబడాలి. ఏది ముందు, నిలబడటమా భయమా? భయం. అది పోవాలంటే నిలబడాలి కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో చేయొద్దండి. ఇప్పుడు ఎత్తరా? ఏం సార్ ఇది? వీళ్ళు ఇప్పుడు కూడా ఎత్తరా చేయదు? ఆ వెనకాల 2 అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఫస్ట్ వాడు నిలబడండి అమ్మా. ముందు అమ్మాయి, ఇంకో అమ్మాయిని చేయొద్దు. ముగ్గురు రండి. స్టేట్ ర్యాంకరు, ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకరు, బీకామ్లో యూనివర్సిటీ ఇచ్చాడు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాడిని చదివించే అంత డబ్బు లేక ప్రైవేట్గా ఉద్యోగంలో జాయిన్ చేశాను. అంటే 17 ఏళ్ల వయసులోనే వాడు ఉద్యోగం చేసుకుంటూ రాత్రిపూట కాలేజెస్లో చదువుకుంటూ బీకామ్ పాస్ అయ్యాడు. ఇప్పుడు వాడి జీతం నెలకి, సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు, 10 crores. మేము సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం. సింగిల్ బెడ్రూమ్ అంటే తెలుసా? ఒకటే గది. కానీ వాడి ఇంట్లో ఇప్పుడు బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. మీరు ఎంతమంది అలా అవుదాం అనుకుంటున్నారో చేతులు ఎత్తమంటే ఎత్తుతారు. ఎప్పుడైనా సరే ప్రశ్న అడిగితేనే సమాధానం చెప్పాలి. యాంగ్జైటీ ఎక్కువ ఉండకూడదు. జీవితంలో పైకి రావాలంటే మీరు ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, బిజినెస్లో ఉద్యోగాలు కానీ ఎంతమంది సంపాదిద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు చేతులు ఎత్తండి. ఉద్యోగాలు చేద్దాం అనుకునేవాడు. చాలు, థ్యాంక్ యూ. ఉద్యోగం చేయాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలిగా. ఎస్ ఆర్ నో? నాకు ఈ సౌండ్ సరిపోదు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారుగా, ఏ ఊరి నుంచి వచ్చావు, ఏం చదువుకున్నావు అని. మీరు బీఎస్సీ చదివాను సైన్స్ అంటే సైన్స్లో ప్రశ్నలు అడుగుతారు కదా ఉద్యోగం ఇచ్చే ముందు. ఈ పుస్తకం ఎదురనేది ఇంకా అక్కడి నుంచి అన్ని ఫస్ట్ క్లాస్లో రావటం. మా నాన్నగారు నాకు చెప్పిన పాయింట్స్ నేను మా అబ్బాయికి చెప్పాను. మనందరం
నాకు తెలిసినంతలో దే ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ అంతే కదండి, అందరూ అంతే కదా. మీరు కొంచెం డబ్బు తక్కువ ఉన్న వాళ్ళమే మనందరం. అవునా కాదా? ఎవడైతే గట్టిగా మాట్లాడట్లేదో 40 ఏళ్ళ వరకు పెళ్ళోదు. అవునా కాదా? అంత గట్టిగా శక్తి ఉండి మరి ఎందుకు నెమ్మదిగా మాట్లాడుతున్నారు? పెళ్ళి అనేసరికి శక్తి వచ్చింది, తప్పు కదా. మా అబ్బాయి ఇదే పాయింట్స్ నేను మా అబ్బాయికి చెప్తే, రైట్ ఎవరు నువ్వేంటి, అక్కడ నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే చెప్పేవాళ్ళు సరిగ్గా లేక. ఎప్పుడైతే నేను జమ్మలమడుగు నుంచి బయటికి వెళ్ళి మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, అంతకుముందు ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళు కాదు, అక్కడి నుంచి మీరు కూర్చోవాలి మా టీచర్స్. ఈవేళ మన ప్రఖ్యాత రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులైనటువంటి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారికి దృశ్యాలతో సత్కరించడం జరుగుతున్నది. గట్టిగా మీ యొక్క ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి యో వైతాం బ్రాహ్మణో వేద తస్మై బ్రహ్మచర్మాజ ఆయుఃకేత్యం ప్రజాం వధుః భాగధేనేవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆశ్రయముద్ధరే బ్రాహ్మణై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి యావదేవై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యార్థి ఈ పుష్పాలందరూ కూడా జాగ్రత్తగా అడగండి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో నమస్కుర్యాన్నాస్మి లంకీకర్తయే దేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్యనంతరాయాయ సర్వస్తోమోభిరాత్రముత్తమః భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ప్రణో దేవీ సరస్వతీ రాజేర్భిర్రాజరీవతి ధీనామవింద్రియవతు అర్థాశ్వాంతో పరిపూర్ణాని శ్రుతి లోక కళ్యాణ సిద్ధి సర్వదా దిగ్విజయ. సరస్వతి ఏమంటే అమితమైనటువంటి బ్రహ్మ, అమితమైనటువంటి భక్తండి.